హలో ఫ్రెండ్స్, నేను వేణి కొలిపాక. వేణి తరంగాలలో నవరాత్రి స్పెషల్గా నేను రాసి అమ్మ మెడలో అలంకరిస్తున్న నవరత్న కవితా మాలికలో నేటి కవితా రత్నం ఏమిటో తెలుసుకుందామా? అమ్మవారు మహాద్భుత మణిద్వీపంలో కొలువై ఉన్నది అని ఆ తల్లి కోసం కఠోర తపస్సు చేసి ఆ తల్లిని దర్శించి మనను తరింపచేయటానికి ఆ మణిద్వీపాన్ని వర్ణిస్తూ కవులు రాసిన రచనల ద్వారా మనం తెలుసుకున్న ఆ మణిద్వీపాన్ని మన మనసుల్లో కూడా నిలుపుకోవటం వలన మనం పొందే ఆనందాన్ని, అద్భుత ఫలితాలని గురించి తెలుసుకుందామా ఈ కవితలో? అమ్మ ధ్యానమే ధైర్యం. అమ్మ కరుణకై కఠోర తపము ఆచరించి శ్రీమాత మదిని గెలిచి ఆ తల్లి దయను పొంది అందు మునిగి కవులు దర్శించి వర్ణించిన మణిద్వీపంలో అమ్మను చూడగరారండి. అమృత జలది జలములలో కదంబ వనముల నడుమున కల్పతరువుల మధ్యన చింతామణి గృహమున. అమృత జలది జలములలో కదంబ వనముల నడుమున కల్పతరువుల మధ్యన చింతామణి గృహమున. పరిచారికలు పరిచర్యలు చేయగా పరివారము పూజలు సలుపగా మంత్రమయమైన సర్వావయవ సౌందర్యముతో సకల కళలతో సర్వాలంకృత అయి విరాజిల్లుతూ. పరిచారికలు పరిచర్యలు చేయగా పరివారము పూజలు సలపగా మంత్రమయమైన సర్వావయవ సౌందర్యముతో సకల కళలతో సర్వాలంకృత అయి విరాజిల్లుతూ. పతి పర్యంకమున పరవశించి కూర్చొనిన పరమేశ్వరిని సతతము ధ్యానించిన మనసుకు అంటునా కర్మఫలములు, భవభయములు, ఈర్ష్య, ద్వేషములు, స్వార్థపూరిత చెడు ఆలోచనలు. మనసుకు అంటునా కర్మఫలములు, భవభయములు, ఈర్ష్య, ద్వేషములు, స్వార్థపూరిత చెడు ఆలోచనలు. మణిద్వీపములోని మహేశ్వరిపైనే మనసును నిరతము నిలిపిన బురద నుండి పైకి వచ్చిన పద్మమునకు మళ్ళే అమ్మ పైకి లాగునే ఏ ప్రారబ్ధము మనకంటకుండునట్లు. మణిద్వీపంలోని మహేశ్వరిపైనే మనసును నిరతము నిలిపిన బురద నుండి పైకి వచ్చిన పద్మమునకు మళ్ళే అమ్మ పైకి లాగునే ఏ ప్రారబ్ధము మనకంటకుండునట్లు. రేపటి రోజు అమ్మని గురించి మరింతగా స్మరించుకుందాం. అందాక సెలవా మరి. ధన్యవాదాలు.